ఓకే. మీకు పవర్ ఉంటే, ఉమ్, ఒకవేళ మీరు పాలిటిక్స్‌లో ఉన్నారనుకోండి ఇప్పుడు, ఒక లా చెయ్యాలి మీరు. ఉమ్, మీకు ఒక లా చెయ్యాలి. ఆ లా కంపల్సరీ ప్రతి ఒక్కడు ఈ దేశంలో పాటించాలి. ఉమ్, అంటే ఆ లా ఏ లాని పెడతారు మీరు? ఒక లా విచ్ ఇస్ కంపల్సరీ త్రూ అవుట్ ద కంట్రీ. ఉమ్, ఆ లా మీరు పెట్టాలి. ఉమ్. పెట్టాలన్నప్పుడు ఏ లా మీరు అమలు చేస్తారు? ఎలా అమలు చేస్తానంటే, ఉమ్, ఈ ఎక్కువ తక్కువలు లేకుండా అందరికీ సమన్యాయం జరగాలి. కొందరినేమో భుజానికి ఎత్తుకుని కొందరినేమో నేలకేసి కొట్టకుండా ప్రతి పౌరుడికి కూడా సమాన చట్టమే ఉండాలి. జస్టిస్ టు ఆల్. జస్టిస్ టు ఆల్. రెండవది, ఈ జస్టిఫికేషన్ చేసేది కూడా ఏళ్ల తరబడి సంవత్సరాల తరబడి ఇట్లా ఉంచి అందరూ చచ్చిపోయిన తర్వాత 50 ఏళ్ల తర్వాత తీర్పులు ఇవ్వకుండా అతి శీఘ్రమైనటువంటి పద్ధతిలో ఎవరికి వాళ్ళకి ఎక్కడికక్కడ న్యాయం జరిగేసేసి ఇరుపక్షాలు కూడా హ్యాపీగా ఉండేటట్టు చూడాలి. ఈ రెండు నేనైతే అదే చేస్తాను. డెఫినెట్ గా అమ్మమ్మ. మొన్న ఇస్రో ఏళ్ల తరబడి చచ్చేస్తున్నారు పాపం. మనమే చూస్తున్నాగా, మనమే అనుభవిస్తున్నాగా 30 ఏళ్ల నుంచి. నిన్న కూడా ఒక ఆయన చనిపోయాడు, సోను పాపం, నాగభూషణం గారు. ఏడుపు వచ్చేసింది, నాకు ఏడ్చేసా. మహానుభావుడు, అమ్మ ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఉంది తల్లిని ఎప్పుడు కొల్లందరెడ్డిగా. ఎంతమంది మహానుభావులు ఏళ్ల తరబడి ఇట్లా పేర్చుకుపోతూ ఉంటే, ప్రజలకు న్యాయం చేయకోకుండా ఉంటే ఏంటి ఈ పరిపాలన? ఇస్రో సైంటిస్ట్ కూడా ఎన్నేళ్ళు లాస్ అయింది ఆయనకి. లాస్ అయింది. ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఆయనకి. వస్తుంది, ఇప్పుడు వస్తుంది.